నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ సందర్భంలో భృగు మహర్షి ఒకసారి త్రిమూర్తుల్ని పరీక్షించటం, అలాగే శుద్ధ సత్వ సంపన్నుడైనటువంటి శ్రీహరి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవటం, ఆయా వృత్తాంతాలన్నీ జరిగినాయి. సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి ఋషులందరూ ఆ భృగు మహర్షి ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క సహనాన్ని, సత్వసంపదను తెలుసుకుని మునీనాం న్యస్తదండానాం శాంతానాం సమచేతసాం అకించనానాం సాధూనాం యమాహుః పరమాంగతిం. ప్రాణుల్ని హింసించటం అనేటువంటి ఆలోచన లేనివారు, విడిచిపెట్టబడినటువంటి హింస కలిగిన వారు, ఎల్లప్పుడూ శాంత బుద్ధితో ఉన్నటువంటి వారు, ప్రాణులన్నింటి ఎడల సమానమైన హృదయం కలిగినటువంటి వారు, అదేవిధంగా తమ యొక్క సర్వస్వాన్ని అంతటినీ త్యాగం చేసేసినటువంటి వారు, అలాంటి మహానుభావులు సత్వగుణ సంపన్నులు శ్రీహరికి ఇష్టులవుతారు. ఇలాంటి లక్షణాలుంటే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. సత్వం యస్య ప్రియామూర్తి బ్రాహ్మణాస్త్విష్టదేవతాః భజంత్యనాశిశాంతాః యం వా నిపుణబుద్ధయః. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే సత్వగుణ స్వరూపమే. సత్వగుణం ఉన్నటువంటి వారంటే పరమాత్మకు చాలా ఇష్టం. ఆ గుణం కలిగినటువంటి వారు బ్రాహ్మణోత్తములని, వారి పట్ల అమితమైనటువంటి అపారమైన అభిమానం, వాళ్ళంటే దైవస్వరూపాలుగా భావిస్తాడు సాక్షాత్తు పరమాత్మ. అందువల్ల ఎవరైతే కోరికల్ని విడిచిపెడతారో అనాశిషః శాంతాః, శాంతబుద్ధి కలిగిన వాళ్ళు, ఏ కోరికలు లేనటువంటి వారు ఆ పరమాత్మను శ్రీ మహావిష్ణువుని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లే మేధాసంపత్తు కలిగిన వాళ్ళని పిలువబడతారు. మేధాసంపత్తి కలిగిన వాళ్ళు అంటే ఈ కాలంలో శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని విడిచిపెట్టి తాత్కాలికమైన సుఖాన్ని ఇచ్చేటువంటి కోరికలను ఎవరైతే ముందుగా పొందుతారో వాళ్ళు నిపుణులు, నేర్పరులు, తెలివిగలవాళ్ళు అని లోక ప్రసిద్ధి. అంతే తప్ప నిజమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, పరమాత్మను పొందడానికి మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ప్రాణులను ఎలా అభిమానించాలి, ఇలాంటి విషయాల్లో ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో వాళ్ళని ఈ కలియుగంలో పిచ్చివాళ్లలాగా చూస్తూ ఉంటారు. కావలసింది ఏమిటి అంటే నేర్పు. అంటే ఏమిటంటే ముళ్ళకంచె మీద పడినటువంటి వస్త్రాన్ని చిరుగులు లేకుండా ఎలా తీయటానికి ప్రయత్నిస్తామో అంత జాగ్రత్తగా కర్మ ప్రారంధం వల్ల వచ్చినటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ దేహ పరంపరలు పొందకుండా శాశ్వతంగా పరమాత్మను అపాయం లేకుండా ఉపాయంతో పొందగలిగే మార్గం ఏమిటని అన్వేషించిన వాళ్ళే నిపుణ బుద్ధయః, నేర్పు కలిగిన బుద్ధి కలిగిన వారు అవుతారు. కానీ ఈ లోకంలో ఈ విషయవాంఛలతో సుఖాల కోసం పరిగెడుతూ ఎక్కువ సుఖాలను నేను పొందాను, వారికన్నా ఉన్నతంగా ఉన్నాను అని ఆలోచించుకునేవాళ్ళు నిపుణ బుద్ధులు కాదు. పరమాత్మకి ఇష్టులైనటువంటి వాళ్ళే నిపుణ బుద్ధులని పిలువబడతారు. త్రివిధా కృతయస్తస్య రాక్షసాః అసురాసురాః గుణిన్యా మాయయా సృష్టాః సత్వం తత్తీర్థ సాధనం. పరమాత్మ యొక్క మాయా విశేషం చేత మూడు విధాలైనటువంటి మాయలు, సత్వ రజస్తమో గుణములు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఈ లోకమంతా సృష్టింపబడుతోంది, నడిపింపబడుతోంది, లయం చేయబడుతోంది. ఇది ప్రసిద్ధమైనటువంటి విషయమే.
ఈ మూడింటిలో కూడా సత్వం అనేటప్పటికీ నిజమైన పురుషార్థ సాధనం సత్వగుణమే. ఆ సత్వగుణమే పరమాత్మకు ఇష్టం. ఈ సరస్వతీ నదీ తీరంలో సత్రయాగం చేసే ఋషులు భృగు మహర్షి ద్వారా త్రిమూర్తులను పరీక్షించి తెలుసుకున్న విషయం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు సత్వగుణ సంపన్నుడు అనే విషయాన్ని తెలుసుకున్నారు. శ్రీ సుకౌవాచ ఏవం సారస్వతా విప్రాహ నృణాం సంశయనుత్తయే పురుషస్య పదాంభోజ సేవయా తద్గతింగతాః. ఈ విధంగా మునులంతా ఆ పరమాత్మ అయిన శ్రీహరిని సేవించి ఆయననే స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ ఋషులందరూ ఆ పరమాత్మ సన్నిధినే చేరుకున్నారు. సరస్వతీ నదీ తీరంలో యాగం చేసిన మహానుభావులు పురుషస్య పదాంభోజ సేవయ, ఆ పరమాత్ముని యొక్క పాదములనే పద్మముల వంటి పాదములను సేవించి ఆ పరమాత్మనే చెందారు అని వర్ణించి చెబుతున్నారు. సూతౌవాచ ఇత్యేతన్మునితనయాస్య పద్మగంధ పీయూషం భవభయభిత్పరస్య పుంసః సుశ్లోకం శ్రవణపుటైః పిబత్యభీక్ష్ణం పాంథో అధ్వభ్రమణ పరిశ్రమం జహాతి. ఇప్పుడు సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్ మహారాజునకు శ్రీమద్భాగవతాన్ని తెలియజేస్తున్నారన్న విషయాన్ని సూత మహర్షి ఋషులందరికీ వర్ణించి చెబుతూ ఉన్నారు కదా. ఆ సూతుల వారు అంటున్నారు ఋషులతో, ఈ విధంగా సుఖయోగీంద్రుల యొక్క చక్కనైన ముఖం నుంచి జాలువారినటువంటి పద్మముల యందున్న చక్కని తేనెలాంటి మధురమైనటువంటి అమృతం లాంటి వాక్కులు ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి ఈ భవబంధమైనటువంటి భయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. ఆ పరమాత్మ యొక్క పుణ్య కథాశ్రవణం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఇది. ఆయన మహిమను ఈ చెవులతో వినాలి, హాయిగా అమృతాన్ని పానం చేసినట్లుగా శ్రద్ధగా ఆ గాథలను ఆకళింపు చేసుకోవాలి. అలా చేసినట్లయితే ఒక బాటసారి మార్గంలో నడిచి నడిచి ఏ విధంగానైతే విశ్రాంతి దొరికిన తర్వాత ఆ మార్గాయాసాన్ని పోగొట్టుకుంటాడో లక్ష్యాన్ని చేరుకున్నాక, ఆ విధంగానే ఈ సంసారం అనేటువంటి మార్గంలో బాటసారుల్లాగా నడిచేటువంటి ఈ సంసారులందరూ కూడా జీవితాన్ని గడిపేవారు అమృతతుల్యమైన సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెప్పిన అమృతమయమైన ఆ భగవత్ కథా రసాన్ని ఎవరైతే గురోలుతారో వాళ్ళందరూ కూడా అదే విధంగా విశ్రాంతిని పొందుతారు, మనశ్శాంతిని పొందుతారు. అది నిజమైనటువంటి ఆనందం అంటే అని సూత మహర్షుల వారు చక్కగా ఋషులందరికీ వర్ణించి చెబుతున్నారు. శ్రీ సుకౌవాచ. ఇప్పుడు శుకుల వారు మళ్ళీ పరీక్షిత్ మహారాజుకి చెబుతున్న వృత్తాంతాన్ని సూతుల వారు వర్ణిస్తున్నారు. ఏకదా ద్వారవత్యాంతు విప్రపత్న్యాః కుమారకః జాతమాత్రో భువం స్పృష్ట్వా మమార కిల భారత. ఓ పరీక్షిత్ మహారాజా, కృష్ణుని యొక్క గొప్పతనాన్ని ఎంతని వర్ణించను, మరో విలక్షణమైన కృష్ణ లీలను చెప్తాను విను. ఒకానొకప్పుడు ద్వారకలో ఏం జరిగిందంటే ఒక బ్రాహ్మణ పత్ని యొక్క కుమారుడు మరణించాడు. పుట్టగానే పిల్లవాడు నేల మీదకి రాగానే మరణించాడు. ఆ బ్రాహ్మణోత్తముడు ఎంతో ఆశ పెట్టుకున్నాడు, వంశోద్ధారకుడైన పుత్రుడు కలుగుతున్నాడని. కానీ అతని పత్ని ప్రసవించంగానే ఆ పిల్లవాడు మరణించాడు. జాతమాత్రో భువం స్పృష్ట్వా మమార కిల భారత. ఆ పిల్లవాడు మరణించంగానే విప్రో గృహీత్వా మృతకం రాజద్వార్యుపధాయసః ఇదం ప్రోవాచ విలపన్ ఆతురో దీనమానసః. వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడు ఏం చేశాడు, చనిపోయినటువంటి ఆ శిశువుని, మృత శిశువుని 2 చేతులతో తీసుకుని రాజుగారి యొక్క ద్వారం దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ నగర ద్వారం దగ్గర ఉంచి ఏడుస్తూ దీనుడై ఆ బ్రాహ్మణోత్తముడు ఇలా మాట్లాడుతున్నాడు. బ్రహ్మద్విషః శఠధియః లుబ్ధస్య విషయాత్మనః క్షత్రబంధోః కర్మదోషాత్ పంచత్వం మే గతోర్భకః. రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు క్రమశిక్షణతో ధర్మంతో పరిపాలన చేస్తే ప్రజలందరూ సుఖపడతారు, వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు, ఆదివ్యాధులు ఉండవు. అదే గనక మహారాజు గనక అవినీతిపరుడైనట్లయితే ప్రజలకు కష్టాలు వస్తాయి అని ఆ బ్రాహ్మణుని యొక్క ఆలోచన.
నా పిల్లవాడు పుట్టంగానే మరణించాడంటే, మృత్యువు తొందరగా వచ్చి అకాలంలోనే కబళిస్తోందంటే ఈ పాపం ఎవరిది అంటే రాజ్యాన్నేలే రాజుదే తప్ప వేరొకరిది కాదు అని ఆ బ్రాహ్మణోత్తముని యొక్క నిర్ణయం. అందువల్లే రాజద్వారం దగ్గరికి వచ్చి బిగ్గరగా ఇలా అంటున్నాడు, మోసబుద్ధి కలిగిన వాళ్ళు, బ్రహ్మద్వేషులైనటువంటి వారు, దురాశాపరులు, భోగాసక్తి కలిగిన వారు, క్షత్రియులమనుకుని భ్రాంతిపడి తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళు, అలాంటి నీచులు చేసేటువంటి కర్మపరమైన దోషాల వల్లనే ఈ విధంగా నా కుమారుడు మరణించాడు అని ఆరోపణ చేస్తున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. హింసా విహారం నృపతిం దుశ్శీలమజితేంద్రియం ప్రజా భజంత్యసీదంతి దరిద్రా నిత్య దుఃఖితా. హింసా మార్గంతో హాయిగా విహరిస్తూ ప్రజల్ని పీడిస్తూ మహారాజు, అదేవిధంగా దుష్టమైన బుద్ధి కలిగిన వాడై ఇంద్రియాలకు లోబడి ప్రజల్ని పట్టించుకోకుండా సుఖాలలో అలా తులతూగుతూ ఉండేటువంటి మహారాజు ఏ రాజ్యంలో ఉంటాడో అక్కడున్న ప్రజలందరూ కూడా దుఃఖమే పడతారు. వాళ్ళు ఎప్పుడూ దరిద్రాన్ని అనుభవిస్తారు. వాళ్ళ దుఃఖం ఎప్పుడూ ఉంటుంది, వాళ్ళకి మనశ్శాంతి ఎప్పుడూ కలగదు. ఏవం ద్వితీయం విప్రర్షి తృతీయం ఏవమేవచ. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ బ్రాహ్మణోత్తమునకు మళ్ళీ పత్ని యందు రెండవ కుమారుడు జన్మించాడు. జన్మించిన తర్వాత అతడు పుట్టంగానే మరణించాడు. అదేవిధంగా బ్రాహ్మణోత్తముడు బాధపడ్డాడు. మూడవసారి మళ్ళీ పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడు కూడా ఇలాగే మరణించాడు. విసృజ్య స నృపద్వారి తాంగాధాం సమగాయత. మళ్ళీ మామూలే, పుట్టిన పిల్లవాడిని, మరణించినటువంటి పిల్లవాడిని తీసుకెళ్ళి రాజుగారి ద్వారం దగ్గర పెట్టడం. ఆ బ్రాహ్మణోత్తముడు దుష్టక్షత్రియులు, పరిపాలన సరిగ్గా లేకపోవటం వల్లే ఇది జరుగుతోంది, అన్యాయం అంతా ఆక్రమిస్తోంది రాజ్యంలో అని ఈ విధంగా ప్రచారం చేయటం మొదలెట్టాడు ఆ బ్రాహ్మణోత్తముడు. తామర్జున ఉపసృత్య కర్హిచిత్ కేశవాంతికే పర్యేతే నవమే బాలే బ్రాహ్మణం సమభాషత. ఈ రకంగా బ్రాహ్మణోత్తమునకు వరుసగా 9 మంది పుత్రులు పుట్టారు, 9 మంది మరణించారు. ఆ పిల్లలు మరణించినప్పుడల్లా ఈ బ్రాహ్మణోత్తముడు రాజుగారి ద్వారం దగ్గరికి వెళ్ళడం, ఆ రాజుల యొక్క అవినీతిని గురించి వర్ణించడం, బాధపడడం. తనకి పుత్రులు ఎందుకు మరణిస్తున్నారు అంటే రాజ్యాన్ని పరిపాలించే రాజులో ఉన్న లోపాల వల్లే పుట్టంగానే రాజ్యంలో తండ్రి ఎదుటనే పిల్లవాడు మరణిస్తాడని అతడు ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఇలా 9వ పుత్రుడు కూడా మరణించిన తర్వాత ఆ సమయంలో ఒకానొకప్పుడు శ్రీకృష్ణుని సమీపంలోనే అర్జునుడు కూడా ఉన్నాడు. అప్పుడు అతడు బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. కిం స్విద్ బ్రహ్మన్ త్వన్నివాసే ఇహ నాస్తి ధనుర్ధరః రాజన్యబంధురేతే వై బ్రాహ్మణా సత్ర ఆసతే. ఏం బ్రాహ్మణోత్తమ, ఏమిటి నీకు ఈ కష్టం? నీ కుమారులంతా మరణిస్తూ ఉన్నారా? అయ్యో 9వ పుత్రుడు కూడా మరణించాడా? మరణించేటువంటి పుత్రుల్ని రక్షించగలిగేటువంటి అస్త్రశస్త్ర జ్ఞానం కలిగినటువంటి క్షత్రియులు, వీరులు ఈ రాజ్యంలో కరువయ్యారా? ఎందువల్ల ఈ విధంగా నీ పుత్రులంతా మరణిస్తున్నారంటే ప్రజారక్షణ సరిగ్గా లేదన్నమాట. నాలాంటి గొప్ప ధనుర్ధారి ఇక్కడ లేడా? రాజన్యబంధురేతే వై బ్రాహ్మణ సత్ర ఆసతే. లేకపోతే రాజ్యపాలన చేయాల్సినటువంటి రాజులు పరిపాలన మానేసి బ్రాహ్మణోత్తముల్లాగా యజ్ఞయాగాలు చేసుకుంటూ కూర్చున్నారా? పరిపాలన మనకెందుకని? ఎందువల్ల జరుగుతోంది ఈ లోపం? ఎందువల్ల నీ సంతానం నష్టమవుతోంది? నిన్ను రక్షించేటువంటి క్షత్రియ బంధువే ఇక్కడ కరువైపోయాడా అన్నాడు అర్జునుడు. ధనదారాత్మజా అపృక్తాః యత్ర శోచంతి బ్రాహ్మణాః తే వై రాజన్యవేషేణ నటాజీవంత్యశుంభరాః. ఏ రాజ్యంలో అయితే ఉత్తమ బ్రాహ్మణోత్తములు తమ వారిని, పుత్రులను కానీ భార్యను కానీ పోగొట్టుకుని బాధలు పడుతూ ఉంటారో, దుఃఖిస్తారో, అటువంటి రాజ్యంలో ఉన్నటువంటి రాజు సరైన పరిపాలకుడు కాదు. అటువంటి రాజు వేషంలో ఉన్నటువంటి ఒక నటుడే. నటుడు ఏ విధంగానైతే ఆయా రూపాలు ధరిస్తూ ఉంటాడో అలాగే పరిపాలకుడైన రాజు కూడా ఇక్కడ రాజు వేషం వేసుకున్నాడు, కానీ రాజు చేయాల్సినటువంటి పాలనను మాత్రం చేయటం లేదు. ఆ బాధ్యత లేనివాడనమాట అని ఆరోపణ చేస్తున్నాడు.
కేవలం జీవితాన్ని అనుభవించడం కోసమే ప్రాణాల మీద తీపితో క్షత్రియులు బ్రతుకుతున్నారన్నమాట. సరైన పరిపాలన లేకపోవటం వల్లే నీ పుత్రులు మరణిస్తున్నారన్నాడు అర్జునుడు కూడా. అహం ప్రజావాం భగవన్ రక్షిష్యే దీనయోరిహ అనిస్తీర్ణ ప్రతిజ్ఞోగ్నిం ప్రవేక్షే హతకల్మష. ఓ బ్రాహ్మణోత్తమ, అభయమిదే. ఇకపై గనక నీకు సంతానం కలిగినట్లయితే ఆ పిల్లలు మరణించకుండా నేను రక్షిస్తా, లేకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తా అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. వాం ప్రజాహ అహం రక్షిష్యే, నీ ప్రజలను నేను రక్షిస్తాను. అనిస్తీర్ణ ప్రతిజ్ఞ అగ్నిం ప్రవేక్షే హతకల్మష. ఒకవేళ నా ప్రతిజ్ఞను నేను నిలబెట్టుకోలేకపోయినట్లయితే నేను అగ్నిలో ప్రవేశం చేసి నా జీవితాన్ని చాలిస్తాను, నా పాపం పోగొట్టుకుంటాను. ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు అర్జునుడు. బ్రాహ్మణ ఉవాచ. వెంటనే బ్రాహ్మణోత్తముడు అంటున్నాడు అర్జునుడితో, నాయన సంకర్షణో వాసుదేవ ప్రద్యుమ్నో ధన్వినాంవర అనిరుద్ధో అప్రతిరథ నత్రాతుం శక్నువంతి యత్. అర్జున, ఏమిటి నువ్వు చెప్పే మాటలు? ఈ రాజ్యంలో సంకర్షణుడు బలరాముడు ఉన్నాడు, అలాగే వసుదేవుని పుత్రుడైన భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుడున్నాడు, అలాగే ధనుర్ధారులలో గొప్పవాడైన శ్రేష్ఠుడైనటువంటి ప్రద్యుమ్న కుమారుడున్నాడు, అతని పుత్రుడు మహావీరుడు అనిరుద్ధుడున్నాడు. వీళ్ళంతా నా సంతానాన్ని రక్షించలేకపోయారు. తత్కథన్ను భవాన్ కర్మ దుష్కరం జగదీశ్వరై చికీర్షసిత్వం బాలిస్యాత్ తన్న శ్రద్ధమహే వయం. అంతటి మహానుభావులే చెయ్యలేనటువంటి ఈ ఘనకార్యాన్ని నువ్వు సాధిస్తావా? జగత్తునకు ప్రభువైనటువంటి శ్రీకృష్ణుడు కానీ అతని పరివారం కానీ మరణిస్తూ ఉన్నటువంటి నా పుత్రుల్ని రక్షించలేకపోయారు. ఇప్పుడు అర్జున, నువ్వు వచ్చి రక్షిస్తానంటున్నావు. నీ మాటల్ని నేను లక్ష్య పెట్టను. నువ్వు తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తున్నావు. నేను తెలివి తక్కువ వాళ్ళ నీ మాటలు నమ్మడానికి? మహానుభావుల వల్లే కాని పని నువ్వు చేస్తావా అన్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. అర్జున ఉవాచ. వెంటనే అర్జునుడు ఇలా అంటున్నాడు, నాహం సంకర్షణో బ్రహ్మన్న కృష్ణ కార్ష్ణిరేవచ అహం వా అర్జునో నామ గాంధీవం యస్య వైధను. ఓ బ్రాహ్మణోత్తమ, నేను బలరాముడిని అనుకున్నావా? లేకపోతే కృష్ణుడిని అనుకున్నావా? ప్రద్యుమ్నుడిని అనుకున్నావా? వీళ్ళెవరూ కాదు నేను, అంటే వీళ్ళకన్నా గొప్పవాడిని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు అర్జునుడు. నేను గాంధీవం అనే ధనుస్సును ధరించినటువంటి పరాక్రమవంతుడైన అర్జునుణ్ణి నేను. నా మాట అంటే ఎంత గొప్పదో నీకు తెలీదా? నా ప్రతిజ్ఞకి తిరుగులేదు. నేను కృష్ణుణ్ణి కాదు, ప్రద్యుమ్నుణ్ణి కాదు, బలరాముణ్ణి కాదు, నేను అర్జునుణ్ణయ్యా. మావమముస్థా మమ బ్రహ్మన్ వీర్యం త్ర్యంబక తోషణం. నన్ను అవమానించకు నువ్వు బ్రాహ్మణోత్తమ. వాళ్ళతో నాకు పోలికేంటి? నేను సాక్షాత్తు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆ శివునితోనే యుద్ధం చేసినటువంటి మహాపరాక్రమం కలిగినటువంటి వాడిని. ఆయన్నే ఆనందపరిచాను నా పరాక్రమంతో. అలాంటి నేను చెయ్యలేనిది ఏమన్నా ఉంటుందా? మృత్యుం విజిత్య ప్రథనే ఆనేష్యేతే ప్రజాం ప్రభో. నీ ఇంట్లో కలుగుతున్నటువంటి ఈ కష్టము నష్టం ఏదైతే ఉందో దాన్ని నేను పోగొడతా. మరణించినటువంటి నీ పుత్రుల్ని నేను తెచ్చిస్తా. మృత్యుం విజిత్య ప్రథనే ఆనేష్యేతే ప్రజాం. నీ సంతానాన్ని మళ్ళీ నేను తిరిగి తీసుకొస్తాను, నువ్వు బాధపడకు నా శక్తితో అని అర్జునుడు ఆ బ్రాహ్మణోత్తమునికి మాటిచ్చాడు. ఏవం విశ్రంభితో విప్రః ఫాల్గుణేన పరంతప జగామ సగృహం ప్రీతః పార్థవీర్యం నిశామయన్. ఇలా నమ్మకంగా అర్జునుడు చెప్పేటప్పటికి, ఓహో అర్జునుడా, సాక్షాత్తు ఈశ్వరునితో యుద్ధం చేసిన వాడా, ఆయన్ని సంతోషపెట్టాడా, ఈ కృష్ణుని కన్నా ప్రద్యుమ్నుని కన్నా అనిరుద్ధుని కన్నా బలరాముని కన్నా గొప్పవాడా అని ఆ బ్రాహ్మణోత్తముడు నమ్మాడు. ఇలా అర్జునుని మాటల చేత నమ్మించబడినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు అర్జునుని యొక్క కీర్తిని గానం చేసుకుంటే, ఇంకా నాకు భయం లేదు, నాకు సంతానం కలిగితే రక్షించేందుకు అర్జునుడు ఉన్నాడు అని ఎంతో ఆనందంగా అర్జునుని యొక్క కీర్తిని అందరూ వినే విధంగా చక్కగా గానం చేస్తూ ఇంటికి వెళ్ళాడు. ప్రసూతి కాల ఆసన్నే భార్యాయా ద్విజసత్తమః పాహి పాహి ప్రజామృత్యో ఇత్యాహ అర్జున మాతుర. మళ్ళీ ఆ బ్రాహ్మణోత్తమునికి అతని పత్ని యందు సంతానం కలిగే సమయం ఆసన్నమైంది. వెంటనే
ఆ బ్రాహ్మణోత్తముడు అర్జునుడిని వేడుకున్నాడు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, రక్షించు రక్షించు, నాకు కలగబోయే సంతానాన్ని మృత్యువు నుంచి రక్షించు అని వేడుకున్నాడు. వెంటనే అర్జునుడు ఏం చేశాడు? స ఉపస్పృశ్య శుచ్యంభో నమస్కృత్య మహేశ్వరం దివ్యాన్యస్త్రాణి సంస్మృత్య సద్యం గాంధీవమాదదే. వెంటనే పవిత్రమైనటువంటి మనస్సుతో నీటిని అలా చేత్తో అలా స్పృశించి నమస్కారం చేసుకుని, మహేశ్వరునికి నమస్కారం చేసుకుని, దివ్యమైనటువంటి మంత్రయుక్తమైన అస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ స్మరించి తన గాంధీవాన్ని చేత్తో తీసుకుని దానికి నారిని ఎక్కించాడు. ఆ విధంగా ధనుస్సుని సిద్ధం చేసుకుని పవిత్రమైనటువంటి దేవతా సంబంధమైన అస్త్ర సంబంధమైన మంత్రాలన్నీ పఠించాడు. న్యరుణత్ సూతికాగారం శరైహి నానాస్త్రయోజితైహి. ఆ పురిటిల్లు ఏదైతే ఉందో, బ్రాహ్మణోత్తముని పత్ని ఎక్కడైతే ప్రసవిస్తూ ఉన్నదో ఆ గృహాన్ని మొత్తాన్ని తన శరములతో, మంత్రములతో కూడిన మంత్రపూతమైన పవిత్రమైనటువంటి చక్కని మంత్రాలతో కూడిన శస్త్రములతో, అస్త్రములతో ఆ ప్రసూతి గృహాన్ని, పురిటిల్లినంతా కూడా కప్పివేశాడు. అంటే మృత్యువు లోపల ప్రవేశించకుండా తన అస్త్రబలంతో రక్షించాలని ప్రయత్నిస్తున్నాడు. తిరియగూర్ధ్వం అధఃపార్థ చకార శరపంజరం. పైన కింద అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ గాలి కూడా ప్రవేశించలేనంతగా తన బాణములతోనే చిత్ర విచిత్రంగా ఒక పంజరాన్ని తయారు చేసేశాడు. ఆ పురిటిల్లు కాస్త పంజరంలో ఉంది. అస్త్ర పరంపరలతో ఏర్పాటు చేయబడిన ఒక పంజరంలో ఆ సూతిగా గృహం ఉన్నది. అంటే మృత్యువు ప్రవేశించలేదు అని అర్జునుని యొక్క ధీమ. తతః కుమార సంజాతో విప్రపత్న్యా రుదన్ముహు సద్యో అదర్శనమాపేదే సశరీరో విహాయస. మళ్ళీ పుత్రుడు పుట్టాడు ఆ బ్రాహ్మణోత్తమునికి పత్నియందు, విప్రపత్నియందు. అతడు ఈసారి ఆ పిల్లవాడు శిశువు దేహంతో సహా మాయమై ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఈయన అస్త్రశస్త్రాలతో ఎన్నడ్డు పెట్టినా ఆ పిల్లవాడు వెళ్ళటానికి ఆటంకం ఏమీ లేకుండా పోయింది. సద్యో అదర్శనమాపేదే, వెంటనే కనిపించకుండా పోయాడు. సశరీరో విహాయస, ఆకాశ మార్గం గుండా పైకి వెళ్ళిపోయాడు. తదాహ విప్రో విజయం వినిందన్ కృష్ణ సన్నిధౌ మౌఢ్యం పశ్యత మేయోహం శ్రద్ధే క్లీబకథనం. వెంటనే బ్రాహ్మణోత్తమునికి కోపం వచ్చింది. కృష్ణుడి దగ్గరికి వచ్చి అర్జునుడిని నిందిస్తూ చెప్తున్నాడు, నా మూర్ఖత్వం చూడండి, నపుంసకుని వంటి అర్జునుని యొక్క వీరాలాపాలు విని అతడేదో గొప్పవాడు అనుకున్నాను. తీరా చూస్తే మళ్ళీ నాకు కలిగిన సంతానం కూడా ఈసారి కనిపించకుండా పోయింది. ఈ అర్జునుని మాటలు అనవసరంగా నేను నమ్మానని కృష్ణుని ముందే అర్జునుడిని దుర్భాషలాడాడు. న ప్రద్యుమ్నో నానిరుద్ధో న రామో న చ కేశవః యస్య శేకుః పరిత్రాతుం కోన్యస్తదవితేశ్వరః. ప్రద్యుమ్నుడు గాని, అనిరుద్ధుడు గాని, బలరాముడు గాని, కృష్ణుడు గాని చెయ్యలేనటువంటి, రక్షించటానికి వీల్లేనటువంటి పని నేను చేస్తాను అని ఈ అర్జునుడు పలికాడు. వాళ్ళు చెయ్యలేంది ఇంకెవరు చేయగలరు అంటున్నాడు బ్రాహ్మణోత్తముడు. ధిగర్జునం వృషావాదం ధిగాత్మశ్లాఘినో ధను దైవోపసృష్టం యో మౌఢ్యాత్ ఆనినీషతి దుర్మతి. అబద్ధాలు చెప్పాడు, మృషావాదం, అసత్యంతో నన్ను మోసపుచ్చాడు అర్జునుడు. నా సంతానాన్ని రక్షిస్తానన్నాడు, తనని తాను పొగుడుకున్నాడు. ఎందుకు ఆయనగా గాంధీవం గొప్పదని చెప్పాడు. ఎందుకు ఆయనకి అది కూడా ఏమీ అంత శక్తివంతమైంది ఏం కాదు. నా సంతానాన్ని, భగవంతుడు తీసుకుపోతున్నటువంటి నా సంతానాన్ని కాపాడలేకపోయాడు. మూర్ఖత్వం వల్ల నేను నమ్మాను, ఇతను వెళ్ళి తీసుకొస్తాడా నా సంతానాన్ని, ఎక్కడుందని తీసుకొస్తాడు, ఇతని వల్ల అవుతుందా అని కృష్ణుని ముందే అర్జునుణ్ణి నానా రకాలుగా దుర్భాషలాడుతున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. ఏవం శపతి విప్రర్షౌ విద్యామాస్థాయ ఫాల్గుణః యయౌ సంయమనీమాసు యత్రాస్తే భగవాన్ యమః. ఇంకా అర్జునునికి బాధ కలిగింది, పౌరుషం వచ్చింది. ఎలాగైనా సరే ఆ బ్రాహ్మణోత్తముని కుమారులను, మరణించినటువంటి వారు ఏ లోకంలో ఉన్న తేవాలని బయలుదేరాడు. యోగ విద్యని ఆశ్రయించినటువంటి వాడై సరాసరి యమలోకానికి వెళ్ళాడు. సంయమని అనే నగరం, యముని యొక్క నగరం, అక్కడికి వెళ్ళాడు. విప్రాపత్యమచక్షాణః తత ఐంద్రీమగాత్పురీం ఆగ్నేయీం నైరుతీం సౌమ్యాం వాయవ్యాం వారుణీమథ.
అక్కడ యమలోకంలో అతని పుత్రుడు కనిపించకపోతే అక్కడి నుంచి బయలుదేరి ఇంద్రలోకానికి వెళ్ళాడు, అక్కడి నుంచి అగ్ని యొక్క లోకానికి వెళ్ళాడు, నిర్రుతి అనే దేవత యొక్క లోకానికి వెళ్ళాడు, అలాగే సోముని లోకానికి వెళ్ళాడు, వాయువు యొక్క లోకానికి వెళ్ళాడు, వరుణదేవుని లోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా రసాతలం నాకపృష్టం ధిష్ణ్యాన్యన్యాన్యుదాయుధ, పాతాళానికి వెళ్ళాడు. అదేవిధంగా స్వర్గం పైనున్న లోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా, యక్షలోకానికి వెళ్ళినా ఎక్కడ ఆ బ్రాహ్మణుని యొక్క సంతానము కనిపించలేదు. ఈ మరణించిన పుత్రులు ఏ లోకంలో ఉన్నారో అర్జునుడు తెలుసుకోలేకపోయాడు. ఇంకేం చేస్తాడు? ఇంకా తాను ప్రతిజ్ఞ చేశాడు కదా అగ్నిలో దూకుతానని. మరి ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తాడో తెలుసుకోవలసి ఉన్నది. ఆ తరువాత విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.